హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు. సో మనకి ఖమ్మం టు సూర్యాపేట రోడ్లో సాయి ప్రభాత్ నగర్లో మనకి అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది ఒకటి ఉందండి. రోడ్డుకి చాలా దగ్గరలో ఉంది. ఒకసారి ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే పూర్తి డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కన్స్ట్రక్షన్లో ఉన్నది కాబట్టి మీకు ఏమేమి వస్తాయని మీకు క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది మొత్తం కూడా మనకి పైన స్లాబ్ అండి. సో ఈ వీడియో తీసే 1 డే బిఫోర్ మాత్రమే మనకి స్లాబ్ చేయడం అనేది జరిగింది. సో అందుకనే మీకు చుట్టూ లొకేషన్ అనేది ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది, వాకబుల్ డిస్టెన్స్లోనే. సూపర్ లొకేషన్ అండి, అసలు నిజంగా ఇళ్ళ మధ్యలో ఉంది. మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూగైనా రావచ్చు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే, అంత బాగుంటుంది అనమాట. సో మనకి ఇంటి ముందు కూడా మనకి 30 ఫీట్ రోడ్డు ఉందండి, G+1 హౌజు. సో ఈ ఇల్లు ఎలా వస్తుంది అంటే మోడల్ ఇలా వస్తుంది మనకి. సో కింద కార్ పార్కింగ్ కావచ్చు, సెల్లార్ మొత్తం కూడా వదిలిపెట్టేస్తారు. పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెను. సో ఇంకో విషయం ఏంటంటే ఈ హౌస్కి పిల్లర్ సైజ్ వచ్చేసి మనకి అపార్ట్మెంట్ సైజులో యూజ్ చేశారండి. మామూలుగా ఏంటంటే 9x12 ఉంటుంది పిల్లర్స్, ఇక్కడ ఏంటంటే 9x15 అంటే అపార్ట్మెంట్ సైజ్ పిల్లర్స్ అనేది చేశారు. సో అందుకని స్ట్రాంగ్ ఉంటాయి పిల్లర్స్. సో కింద మొత్తం కూడా సెల్లారు, మీరు వీడియోలు చూసేది మొత్తం కూడా. ఇంకోటి ఏంటంటే మీకు ఈ హౌస్ కావాలంటే ఏ బ్యాంక్ లోన్ అయినా మనం ఇప్పిస్తామండి. ఆల్ బ్యాంక్ లోన్స్ ఆర్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. సో డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మనకి ఏ బ్యాంక్ తరపునైనా మనకి లోన్ వచ్చేస్తుందండి. సో దానికి లోన్ కావాలంటే ఫస్ట్ మన సివిల్ చెక్ చేసుకోవాలి. సో సివిల్ని బట్టి అనేది మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకేనా? సో మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి, పైకి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఈ హౌస్ వచ్చేసి మనకి ఖమ్మం టు సూర్యాపేట రోడ్డు నియర్ వార్తా ఆఫీస్ ఐడియా ఉంటుంది మీకు. వార్తా ఆఫీస్కి బిఫోర్లోనే మనకి సాయి ప్రభాత్ నగర్ ఉంది. ఆ సాయి ప్రభాత్ నగర్లో మనకి మెయిన్ రోడ్ నుంచి 50 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో మనకి వచ్చేసి మెజర్మెంట్స్ 25.5 వెడల్పు వస్తుంది, 50 అనేది లోతు వస్తుంది అనమాట. మొత్తం కలిపి మనకి 113 గజాలు వస్తుంది. సో G+1 హౌస్ చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే మనకి వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి 1 డే బిఫోర్ మాత్రమే మనకి స్లాబ్ వేయటం జరిగింది. సో అందుకని మనకి మొత్తం కూడా కర్రలు ఉన్నాయి. సో హౌస్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ వస్తుందండి. సో చాలా బాగుంటుందండి హౌస్, వెల్ మెయింటైన్ చేశారు క్వాలిటీ పరంగా కావచ్చు. సో ఫ్రంట్ డోర్ వచ్చేసి మనకి ఫుల్ టేక్తో ఇస్తారు. అలాగే ఈ ఫ్రంట్కి సంబంధించిన విండోస్ మొత్తం కూడా మనకి టేక్తోనే వస్తుంది. అది కూడా మనకి స్లైడ్ డోర్స్ వస్తాయండి విండోస్. చాలా నీట్గా కడుతున్నారు, స్టాండర్డ్గా కడుతున్నారు, మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఆ కార్నర్ బిట్కి సెకండ్ బిట్ వస్తుంది. సో మెయిన్ డోర్ అండ్ విండో డోర్ వచ్చేసి మొత్తం కూడా ఫుల్ టేకు. సో మనకి సైడ్ కూడా మనకి 2 ఫీట్ అనేది గల్లీ అనేది ఉంది, ఎందుకంటే వాస్తుపరంగా సైడ్కి అనేది మనకి గల్లీ అనేది వదిలిపెట్టాలి. సో మనకి సైడ్కి వచ్చేసి 2 ఫీట్ గల్లీ అనేది వదిలేశారు. సో మనకి 2 ఫేసింగ్ వస్తాయి అనమాట, నార్త్ వస్తుంది అలాగే తూర్పు కూడా వస్తుంది. ఫేసింగ్ వచ్చేసి మన ఇష్టం, మనకి ఎలా అనగా పెట్టుకోవచ్చు. మెయిన్ డోర్స్ 2 అనేది ఉన్నాయి. సో ఒకసారి మనకి లోపలికి వెళ్దామండి. సో చాలామంది అనుకుంటారు మొత్తం కూడా కర్రలు ఉన్నాయండి, మాకేం అర్థం కావట్లేదని. వాస్తవానికి చెప్పాను కదా మీకు, హౌస్ అనేది స్లాబ్ జస్ట్ ఈ వీడియో చేయడానికి 1 డే బిఫోర్ మాత్రమే మనకి చేశారని చెప్పేసి. సో అందుకని చెప్పేసి సో హాల్ సైజ్ వచ్చేసి మనకి 10x18 వస్తుందండి. ఓకేనా? ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ రూము, ఫస్ట్ రూమ్ అనుకోవచ్చు. సో ఈ రూమ్లో కూడా మనకి ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి, చూసుకోవచ్చు. సో ఇది అనేది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది వచ్చేస్తుంది. సో స్లాబ్ అనేది స్టాండర్డ్గా ఉండాలి అని చెప్పేసి చాలా కర్రలు ఉన్నాయండి, దానివల్ల మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. బట్ కానీ మ్యాక్సిమం ఏంటంటే ఇల్లు కట్టిన వాళ్ళకి, అనుభవం ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసి మనకి, సో ఈ రూమ్ వచ్చేసి మనకి 10/11 అనేది మనకి చిల్డ్రన్స్ రూమ్ వచ్చేస్తుంది. కిచెన్ రూమ్ కూడా ఇదండి. కిచెన్ రూమ్కి వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. వీడియోలు చూసినప్పుడే ఫోకస్ కూడా మనకి చూస్తుంది కదా. సో ఇది అనేది మొత్తం కూడా కిచెన్ రూము. ఆ బ్యాక్ సైడ్ కూడా మనకి కిచెన్కి సైడ్కి పక్కనే మనకి వాష్ ఏరియా ఇచ్చారు. సో మీకు కనిపించేది ఏంటంటే వాష్ ఏరియా బ్యాక్ సైడ్, అది కొంచెం వీడియోని కొంచెం ముందుకెళ్తే మీకు కనిపిస్తుంది అది కూడా. సో ఈ రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్ అనుకోవచ్చు. సో ఈ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. సో మీకు వీడియోలో క్లారిటీ చూపిస్తాను అది కూడా. సో బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x14 వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఈ రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. మనకి ఈ రూమ్లోకి వచ్చేసి మనకి సైడ్ విండోస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వేవ్ కూడా చాలా బాగుంటుందండి బెడ్రూమ్ నుంచి కూడా. సో ఒకసారి మనకి హాల్ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ హౌస్ని వీలైనంత తొందరగా అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ మున్నెర్ దగ్గర కేబుల్ బ్రిడ్జ్ అనేది మనకి వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఆ కేబుల్ బ్రిడ్జ్ అనేది వర్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి రేట్ అనేది
మనకి అసలు దొరకవు కూడా. ఫస్ట్ ఎక్కడైనా సరే మున్నేరు దాటిన తర్వాత పెద్దతండ కావచ్చు, టీచర్స్ కాలనీ, ఆర్ఎస్ నగర్, వార్తా ఆఫీస్ దగ్గర ఎక్కడైనా సరే మనకి గజం అనేది ఈజీగా 30,000 అనేది స్టార్ట్ అవుతుందండి. సో అందుకని మ్యాక్సిమం ఇల్లు కూడా మనకి చాలా తక్కువకి వస్తున్నట్టే. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వాషింగ్ ఏరియా, మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికైనా ఫర్దర్గా దేనికైనా ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ చాలా బాగుందండి, చుట్టూ లొకేషన్ కావచ్చు. ఓకేనా. సో మ్యాక్సిమం ఇది అనేది మీకు వీలైనంత తొందరగా తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాస్తవానికి G+1 ఇల్లు ఎక్కడ చూసినా మనకి 65 లక్షలు అనేది మినిమం ఉందండి. సో మనకి 58 లక్షలే చెప్తున్నారు. అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మనకి రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా ఏంటంటే కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఇలా ఉన్నప్పుడే మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇంకోటి ఏంటంటే స్టీల్ కూడా మనకి తిరుపతి స్టీల్స్ అనేది యూజ్ చేస్తారండి. సో ఒకసారి మనకి పైకి కూడా వెళ్ళొద్దాము. సో ఇది స్టెప్స్ పైకి, మీకు లొకేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి, ఈ హౌస్ అనేది ఇలా వస్తుంది ఫేసింగ్ మొత్తం కూడా A to Z. సో ఆ వినాయకుడి బొమ్మ దగ్గర మనకి ఏదైనా ఫ్లవర్ కావాలన్నా సరే మన కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మన టేస్ట్ తగ్గట్టయినా మనకి డిజైన్ ఏమైనా చేయించుకోవడానికైనా చాలా బాగుంటుంది. చూడొచ్చు ఆల్రెడీ వర్క్ అనేది నడుస్తుందండి స్పీడ్గా. వితిన్ 2 monthsలో కంప్లీట్ అయిపోతుంది. సో 2 months కూడా పట్టదు, మ్యాక్సిమం ఆ 2 months లోపలనే అయిపోతుంది. ఎందుకని మంచిది, నేను 2 months అని చెప్తున్నాను. పైన స్లాబ్ చూసుకోవచ్చు మీరు. సో మొత్తం కూడా వర్క్ అనేది నడుస్తుంది. చుట్టూ లొకేషన్ ఒకసారి మీకు చూపిస్తానండి. మీకు ఎదురుగా కన్స్ట్రక్షన్ నడుస్తుందిగా, అది మనకు వచ్చేసి 1,50,00,000 పోయిందండి. సో మనకి ఇంటికి ఎదురుగా హౌస్ అనేది 1,50,00,000 పోయింది అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం మనకి 58 లక్షల్లో G+ వినాలంటే చాలా నయమండి. ఓకేనా. ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, ఫర్దర్ విషయాలు మనం మాట్లాడుకోవచ్చు.